Welcome back to our channel. ఈరోజు వచ్చేసి మా పాప గురించి డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ చూపించబోతున్నాను. నేను అంతకుముందు ఆన్లైన్ బిజినెస్ చేసేదాన్ని. అమెజాన్లో, షాప్ క్లూస్లో, మై బేబీ కార్ట్, అలా అన్ని ఆన్లైన్లో నేను లెక్సీ ఫ్యాషన్స్ బ్రాండ్ నేమ్తో సేల్ చేసేదాన్ని. లెక్సీ అనేది జెన్నీ పెట్ నేమ్. సో లెక్సీ ఫ్యాషన్స్ బ్రాండ్ నేమ్తో ఇంతకుముందు సేల్ అయ్యేది. కాకపోతే డ్యూ టు సమ్ ప్రొఫెషనల్ లో బిజీ అయిపోయి ఐ కుడెంట్ డూ ఇట్ అగైన్. సో అది స్టాప్ చేశాను. కాకపోతే ఇప్పటికీ ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ మామూలుగా ఆన్ రిక్వెస్ట్ ఐఎమ్ డూయింగ్ ది డిజైన్స్. ఆల్మోస్ట్ నేను ఒక 100 to 150 డ్రెస్సెస్ వరకు డిజైన్ చేశాను జెన్నీకి. అందులో నుంచి ఫ్యూ లాంగ్ ఫ్రాక్స్ ఈరోజు నేను చూపించబోతున్నాను. Okay, let's go and watch. See. This is the first dress. ఇది మా మామయ్య ఎంగేజ్మెంట్ కి డిజైన్ చేసిన డ్రెస్. ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కి చేసిన డ్రెస్. సో ఇది మొత్తం వచ్చేసి సీక్వెన్స్. ఇది బ్లాక్ అండ్ బ్లూ సీక్వెన్స్ డ్రెస్. సో ఇది మొత్తం ఫ్యాబ్రిక్ తెప్పించేసి డిజైన్ చేశాను. ఇక్కడ యూ కెన్ సీ ఇది ఓన్లీ చిన్న వి షేప్ ఇచ్చేసాను అంతే. ఎందుకంటే దిస్ ఇస్ సీక్వెన్స్ కదా. సో మనం ఎలా ఇంకా ఏది మోడల్స్, నెక్ మోడల్స్ పెట్టినా ఈ సీక్వెన్స్ గుచ్చుకుంటాయి. సో అందుకనేసి చిన్న పైపింగ్ ఇచ్చేసి, సో ఆ పైపింగ్ వల్ల ఏంటి అంటే పైన మన సీక్వెన్స్ ఏవి మన నెక్కి టచ్ అవ్వకుండా పైపింగ్ ఇచ్చేసి ఐ హ్యావ్ డిజైన్డ్. ఇట్స్ ఎ సీక్వెన్సీ డ్రెస్. సో చాలా గ్లిటరీగా ఉంటుంది. అండ్ బర్త్డే పార్టీస్కి అండ్ రిసెప్షన్స్కి ఇట్ లుక్స్ ఆసమ్. అసలు నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. మనకి లోపల వచ్చేసి సాటిన్ క్లాత్. సో ఇది ఎందుకంటే బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ సాటిన్ క్లాత్ ఇచ్చాను. కింద వచ్చేసి మనకు జనరల్గా క్యాన్. ఈ డ్రెస్కి వచ్చేసి బ్యాక్ సైడ్ నార్మల్ బాక్స్ షేప్ నెక్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా జిప్ ఇవ్వకుండా సైడ్ జిప్ ఇచ్చాను. ఈ సీక్వెన్స్లో మనకు మొత్తం సీక్వెన్స్, ఫ్రాక్ అంతా సీక్వెన్స్ లాగా కనిపించేటట్టుగా ఇలా. సో సైడ్లో ఏంటి అంటే కనిపించదు. ఇది వచ్చేసి నేను కోల్కతా నుంచి తెప్పించాను. నాకు డైరెక్ట్ డీలర్స్ ఉన్నారు, అక్కడ నుంచి డైరెక్ట్ తెప్పించేసేసి ఐ హ్యావ్ డిజైన్. ఐ థింక్ యూ లవ్డ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఫ్లవర్స్ ఫ్రాక్. ఇది జెన్నీ బర్త్డేకి డిజైన్ చేసింది. ఇది వచ్చేసి ఆఫ్ షోల్డర్ మోడల్. సో చూడొచ్చు ఎంత బిగ్ ఫ్లవర్స్ ఉన్నా. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మేడప్ ఆఫ్ సాటిన్ క్లాత్లో లాగా ఉంది. ఇది చూసే కనుక ఒక ఫ్లవర్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ ఏవైతే ఫ్లవర్ పెటల్స్ ఉన్నాయో మీరు ఫ్యాన్లో కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు
బాగా షేక్ అవుతాయి. డ్యూ టు విచ్ అంటే ఒక రియల్ ఫ్లవర్ లుక్ లాగా వస్తుంది ఈ ప్యాటర్న్. సో కింద మొత్తం ఆల్మోస్ట్ 3.5 మీటర్స్ మొత్తం ఓన్లీ కింద గేరాకే పెట్టేశాను. అండ్ పైన వచ్చేసి మనకు వెల్వెట్ క్లాత్. సో ఆల్రెడీ కిందంతా ఫ్లవర్స్ వచ్చేసాయి కాబట్టి పైన ఐ హావ్ గివెన్ ప్లేన్. అండ్ మధ్యలో వచ్చేసి స్టోన్ లేస్ మనకి మామూలుగా దొరుకుతుంది కదా, అదే స్టోన్ లేస్ 10 లైన్స్ పెట్టాను. ఓకే, స్టోన్ లేస్ కొంచెం బెల్ట్ లాగా ఉంటుంది కదా. అండ్ దీనికి వచ్చేసి దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్నర్ లేయర్ ఇన్నర్ లైనింగ్ వచ్చేసి నేను సేమ్ కలర్ ఇవ్వకుండా ఐ హావ్ గివెన్ డిఫరెంట్. ఐ హావ్ గివెన్ ఎల్లో కలర్. మామూలుగా అయితే ఇది పీచ్ కలర్ డ్రెస్, పీచ్ కలర్ ఇవ్వకుండా ఎల్లో ఇచ్చాను అన్నమాట. కొంచెం ఏమంటారు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేశాను. అండ్ మనకు వెనక టై చేసుకోవడానికి కూడా లెమన్ ఎల్లోనే ఇచ్చాను. ఏదైతే మనకు లోపల లైనింగ్ ఉందో అది ఇచ్చాను. సో ఇలా అయితే కొంచెం కలర్ డిఫరెన్స్ బాగా వస్తుంది. మనకి లోపటి నుంచి ఎల్లో హైలైట్ అవుతుంది. ఈ మధ్యలో ఎక్కడైతే ఈ ఫ్లవర్స్ మధ్యలో ఉందో ఆ ఫ్లవర్స్లో నుంచి ఎల్లో బాగా హైలైట్ అవుతుంది. సో అందుకనేసి ఈ ప్యాటర్న్లో వచ్చేసింది, సేమ్ యూస్ చేయకుండా. It will be so soft when we wear it. దిస్ ఇస్ ది థర్డ్ డ్రెస్. Pum pum pum. చూడొచ్చు అన్ని నెట్తో చేసిన ఫ్లవర్స్. ఇది కూడా వచ్చేసి మనకి లేయర్డ్ ఫ్రాక్. ఇది 1 2 3 4 5 ఇన్నర్ మన లైనింగ్ వచ్చేసి అండ్ సాటిన్ క్లాత్, ఎన్ని లేయర్స్. ఇది మామూలుగా లెమన్ ఎల్లో అండ్ గ్రీన్, పీచ్ గ్రీన్, ఈ రెండు కాంబినేషన్స్ ఇట్ లుక్స్ ఆసమ్. అండ్ బోత్ ఆర్ లైట్ కలర్స్, సో అందుకని చాలా బాగా వస్తుంది లుక్. ఇది వచ్చేసి హార్స్ హెయిర్ బ్రెడ్. ఇది నేను ఇది అయితే యుఎస్ఏ నుంచి తెప్పించాను. మా మెత్తల్ వాళ్ళ బ్రదర్తో తెప్పించాను దీన్ని. ఈ డ్రెస్ మా అల్లుడు 21st డేకి డిజైన్ చేశాను. They don't look like flowers, they look like pom-poms. ఈ డ్రెస్ ఏంటి అంటే ఎప్పుడైతే వేసుకుంటారో మన కింద నుండి పై వరకు కోన్ షేప్ లాగా బాగా వస్తుంది. ఇట్లా బ్రాడ్గా వచ్చేస్తుంది మనకి కింద అంతా. అండ్ పైన అన్ని లేయర్స్ బాగా ఇలా వస్తాయి. చాలా బాగుంటుంది డ్రెస్. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఇదే నెట్ క్లాత్తో యాజ్ కింద మనం కాంబినేషన్ ఇచ్చానని చెప్పేసి అదే కాంబినేషన్లో చిన్న చిన్న రోజెస్ చేసేసి అటాచ్ చేసింది. సో బ్యాక్ వచ్చేసి నార్మల్ జిప్ ఇచ్చేసి అండ్ టైంకి కూడా నార్మల్ ఏదైతే సాటిన్ నేను ఇన్నర్ లేయర్గా తీసుకున్నానో అదే సాటిన్ని వేసాను. యూ కెన్ సీ them like pom-poms, not flowers. ఓకే. సో నేను కింద ఆల్రెడీ లైనింగ్ ఇచ్చాను, దానికి నేను క్యాన్ వేసాను. దిస్ గివ్స్ ఎ గ్రాండ్ లుక్. బర్త్డే పార్టీస్కి, రిసెప్షన్స్కి, నార్మల్ డే టైంలో కూడా ఇట్ గివ్స్ ఎ గ్రాండ్ లుక్. ఇది చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 days పట్టినట్టుంది. బికాజ్ ఎవ్రీ లేయర్కి ఈ హెయిర్ బ్రెడ్ వేసుకుంటూ రావడానికి, ప్లస్ అన్ని లేయర్స్ కట్ చేసుకుంటూ అండ్ ఈ ఫ్లవర్స్ చేయడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 to 4 days. I helped you making those flowers. యా జెన్నీ ఆల్సో హెల్ప్.
Fourth one is white frock. ఇది వచ్చేసి క్రిస్మస్కి స్కూల్లో వైట్ ఫ్రాక్ అన్నారని చెప్పేసి డిజైన్ చేశాను. చూడొచ్చు ఇక్కడ అన్ని ద సీక్వెన్స్ అంతా వేవ్స్ లాగా వచ్చింది అండ్ దాని పక్కన థ్రెడ్ వచ్చింది. ఈ మధ్యలో చూడొచ్చు అది నేను స్టిక్కింగ్ లేస్ అది మధ్యలో స్టిక్ చేసేసాను. The silver shiny sequence. ద సిల్వర్ షైనీ సీక్వెన్స్. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ డిజైన్ చేశాను. ఇది డిజైన్ చేస్తే మొన్న తీసేసరికి ఏమైంది అంటే చిన్నగా అయిపోయింది. అందుకనేసి దీనికి నేను కింద నెట్ క్లాత్ తీసుకొచ్చేసి ఎక్స్టెండ్ చేశాను. సో చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు 10 to 14 inches హైట్ పెరిగింది. సో ఇప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు కదా. కింద నేను నెట్ వేసినందుకు దానికి మ్యాచింగ్గా మళ్ళీ హ్యాండ్స్కి నెట్ వేసేసి ఇది కూడా మనకి డబుల్ లేయర్డ్ నెట్ వేసేసి సో ఇప్పుడు ఏంటి అంటే డిఫరెన్స్గా అనిపించదు కదా దానికి దీనికి. కానీ నేను దీనికంటే ముందు నార్మల్గా వేసిన దానికంటే ఈ హ్యాండ్స్ వేసిన తర్వాత దిస్ హాస్ బీన్ గివెన్ ఎ గుడ్ లుక్. There are 4 layers, 5 layers. Only 2 layers. అండ్ దీంట్లో వచ్చేసి నేను సేమ్ కలర్ వైట్ కలర్ సాటిన్ తీసుకున్నాను. దీంట్లో మనకు బ్యాక్ వచ్చేసి జిప్ యాజ్ వెల్ యాజ్ సేమ్ వైట్ కలర్ ఏదైతే సాటిన్ తీసుకున్నానో అదే టై చేయడానికి తీసుకున్నాను. ఇది మామూలుగా యాజ్ నైట్ పార్టీస్ అండ్ క్రిస్మస్ టైమ్స్లో అలాంటి టైంలో యూ కెన్ యూస్ దిస్. ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ. చూసారు కదండి నేను డిజైన్ చేసిన వాటిలలో 4 ఇవి లాంగ్ ఫ్రాక్స్లో నుంచి తీసి చూపించాను. కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ అకేషన్స్కి వేసుకునే డ్రెస్సెస్ అండ్ లెహంగాస్ అన్నీ యూ కెన్ సీ. Did you like my dresses? If you like it, press the like button and the bell icon and don't forget to subscribe. Bye guys!